ఏపీకి సంబంధించి పుణ్యక్షేత్రం ప్రత్యేకంగా పక్షులను ఆకట్టుకుంటూ ఉంటుంది. నిజానికి పుణ్యక్షేత్రం అంటే దైవతామూర్తిలో ఉన్న దివ్యక్షేత్రం సన్నిధానం అనుకుంటే పొరపాటే. కానీ అక్కడ పక్షులకు ఆవాసాలు ఇప్పటి నుంచి కాదు, దాదాపు సంవత్సరాలుగా ఈ పుణ్యక్షేత్రం అనే గ్రామం ఈ పక్షులకు ఆవాసాలుగా ఉన్న నేపథ్యంలో వాటి సంరక్షణ బాధ్యతలు గ్రామస్తులతో పాటు అటవీ శాఖ కూడా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడుంది అనుకుంటున్నారా? చక్కని అటవీ ప్రాంతం గోదావరి జిల్లాలైన రాజానగరం సమీప ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు చెరువు ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంత సమీపంలో దర్శనమిస్తూ ఉంటుంది. ప్రతి ఏటా జూలై ఆగస్టు మాసంలో వచ్చిన ఈ అతిథి పక్షులు, అరేబియా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ అతిథి పక్షులు వేలాది సంఖ్యలో, అంటే ఏపీలో మరలా ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా వస్తాయో అంతకు మించి ఈ పుణ్యక్షేత్రం రాజానగరం సమీపంలో అయితే మాత్రం ప్రతి ఏటా సందడి చేస్తాయి. 6 మాసాలు ఇక్కడే తిరస్ట వేస్తాయి. నిజానికి ఈ పక్షుల్ని పట్టుకోవడం కానీ, ఈ పక్షుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎక్కడ గ్రామస్తులు కానీ, ఆ సమీపం అటవీ ప్రాంతంలోకి వెళ్ళేవారు కానీ ఎవ్వరు కూడా చేయరు. వీటి సంరక్షణ బాధ్యత గ్రామస్తులు ఒక బిడ్డల మాదిరిగా వీటిని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువ కాలం ఈ పుణ్యక్షేత్రంలో ఈ అనేక రకాల పక్షులు, ముఖ్యంగా జాతి కొంగలు అయితే మాత్రం ఇక్కడ సందడి చేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు కూడా అధికారికంగా గుర్తించారు. దీంతో ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలో ఒక ఫ్లై కెమెరా ద్వారా వీడియో తీయగా ఒక అద్భుతమైన, అబ్బా ఎంత పెద్ద మొత్తంలో కొంగలు ఇక్కడ తలదాచుకుంటున్నాయా అనే విధంగా అయితే మాత్రం కొంగలు కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి వలస పక్షులు అనేవి ఎక్కువగా గోదావరి జిల్లాకు ప్రతి ఏడాది కూడా వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే అత్యధికంగా ఈ పుణ్యక్షేత్రం గ్రామానికి, ఈ గ్రామ ప్రాంతంలో అటవీ ప్రాంత సుందర నందనవన ప్రాంతానికి రావడం ఒక అద్భుతం అంటారు. నిజానికి చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా ఈ కొంగజాతి పక్షులు అయితే మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. నిజానికి అనేక పక్షులు రావడానికి గల ప్రధాన కారణం వీటికి ఇబ్బంది లేకపోవడం. నిజానికి వాటికి సంబంధించిన ఆహారం ఆ సమీప చెరువుల్లో దొరకడం, ప్యూర్ న్యాచురల్ అటవీ ప్రాంతం కావడంతో అక్కడ ఉన్న అనేక తినుబండారాలు వాటికి రావడం, అదేవిధంగా చేపలు, చిన్న చిన్న చేప పిల్లలు అనేవి చెరువులో తినడం, ఇలా చేసుకుంటూ దాదాపు 6 మాసాలు ఇక్కడే ఈ పుణ్యక్షేత్రంలో ఈ పక్షులు సందడి చేస్తూ ఉంటాయి. ఇక ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు కూడా గుర్తించారు. దీంతో ఈ అద్భుతమైన దృశ్యాలు వారు ప్రత్యేక కెమెరా ద్వారా కూడా చిత్రీకరించారు. నిజానికి చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా పుణ్యక్షేత్రంలో అయితే మాత్రం ఈ కొంగలు సందడి చేస్తూ ఉంటాయి. ఇక ఆ నోట ఈ నోట ఈ విషయం బయటికి తెలియడంతో ఎంత అద్భుతంగా ఉంటుందా అంటూ పుణ్యక్షేత్రానికి గ్రామానికి వచ్చి చక్కని ఈ కొంగలను చూస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇది పుణ్యక్షేత్రానికి సంబంధించిన కొంగల అప్డేట్.